హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం షియోమి నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన మిడ్ రేంజర్ 5G మొబైల్ గురించి అయితే మాట్లాడతాము. ఆ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను. ఈ మొబైల్ని చైనాలో వీళ్ళు వచ్చేసి రెడ్మీ నోట్ 9 5G అనే నేమ్తో అయితే రిలీజ్ చేశారు, నోట్ సిరీస్ లాగా. బట్ గ్లోబలీ వీళ్ళు ఈ మొబైల్ని Mi10i అనే నేమ్తో అయితే రిలీజ్ చేశారు. ఈ మొబైల్లో మెయిన్గా హైలైట్ చేస్తున్న పాయింట్ వచ్చేసి 108 MP ప్రైమరీ కెమెరా. మీరు కనుక ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి 21,000 అయితే ఉంది, 6GB RAM 64GB వేరియంట్ మోడల్. బట్ అది ఇంకా సేల్ అయితే స్టార్ట్ కాలేదు. ప్రస్తుతానికి 6+128 అండ్ అలాగే 8+128 మోడల్స్ని వీళ్ళు సేల్కి అయితే వదిలారు. ఈ 22,000 ప్రైస్ పాయింట్ పైన వీళ్ళు అడిషనలీ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే 2,000 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 20,000 అయితే పడుతుంది. సో నాకు కూడా 20,000 అయితే పడింది. అదే మీరు 664 చూసుకున్నట్లయితే 19,000 అయితే పడుతుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నా పేరు గడ్డం యశ్వంత్, మీరు చూస్తున్నారు గడ్డం టెక్ కార్నర్ తెలుగు. ముందుగా బాక్స్ చూస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. టాప్ సైడ్ 108 MP అల్ట్రా క్లియర్ కెమెరాని అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అయితే మెన్షన్ చేశారు. యాక్చువల్లీ ఈ Mi10iలో ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు, చాలా చోట్ల ట్వీట్స్ కూడా వేస్తున్నారు. సో ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా, Mi10 ఇండియన్ మొబైల్ అనేసి మార్కెటింగ్ అయితే చేస్తున్నారు దీన్ని. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ 5G కనెక్టివిటీ మనకి ఓన్లీ 2 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. సో మీరు పర్టికులర్గా 5G కోసం మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అయితే కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ 2 బ్యాండ్సే సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొన్ని ఏరియాస్లో మనకి నెట్ కనెక్టివిటీ స్లో అయితే అయిపోతూ ఉంటుంది. సో బెటర్ గో ఫర్ సమ్ అదర్ 5G మొబైల్స్, పర్టికులర్లీ 5G మొబైల్ కావాలంటే. అండ్ సైడ్స్ మనకి Mi10 అయితే మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 108 MP AI రేర్ కెమెరా విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మెన్షన్ చేస్తున్నారు అండ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్. అండ్ ఇందులో మనకి 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు, నార్మల్ IPS LCD డిస్ప్లే. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 4820 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 33W ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ కలర్ 6GB 128GB మోడల్. ఇక దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాము. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ బై షియోమి అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇది పక్కన పెడదాము. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ ఫోనే ఉంది. సో ఈ మొబైల్ ఫోన్ని కూడా తీసి పక్కన పెట్టిందాము. అండ్ ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఓపెన్ చేయగానే ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే కనిపిస్తుంది అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇందులోనే పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి నార్మల్ TPU కేస్, ట్రాన్స్పరెంట్ అయితే కాదు, స్లైట్ డిజైన్ అయితే ఉంది, షేడ్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం క్లియర్ కేస్ ప్రొవైడ్ చేసింటే చాలా బాగుంటుంది ఇది. బట్ ఎనీవే ఇదే మనకి బాక్స్లో వచ్చేది. అండ్ ఇంకా లోపల కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఛార్జర్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి Type-C కేబుల్. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం 11V 3A అని అయితే ఉంది. సో 33W ఫాస్ట్ ఛార్జర్ ఇది బాక్స్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని. సో ఇది మొత్తంగా బాక్స్ యొక్క కంటెంట్ చూసుకుంటే ఇప్పుడు మనం మెయిన్గా ఫోన్ విషయానికి అయితే వద్దాము. సో ఇది మెయిన్గా ఫోన్ చూసినట్లయితే ఇక ఈ ర్యాపర్ని అయితే ఓపెన్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి బ్లాక్ కలర్, మనకి చూడ్డానికి లుక్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ కెమెరా కట్అవుట్ కూడా గమనించవచ్చు, ఇలా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ని వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు, ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది, బట్ సరిగ్గా అయితే లేదు. ఇక్కడ మీరు గమనించవచ్చు బబుల్స్ అయితే ఉన్నాయి కొన్ని. ముందుగా మనం ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడతాము. ఈ మొబైల్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ ఈ సైడ్స్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వస్తుంది, మెటాలిక్ ఫ్రేమ్ అయితే కాదు. బట్ మిడ్ రేంజర్లో మనకు తెలిసిందే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు వీళ్ళు. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఈ మొబైల్ మనకి. ఈ కెమెరా మాడ్యూల్ ఉన్నా సరే బ్యాక్ సైడ్ వెయిట్ బ్యాలెన్స్ అయితే చాలా బాగా చేశారు. చేతిలో పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది ఇది. ఎటువంటి వెయిట్ అయితే అనిపించట్లేదు ఎక్కువ. ఒక చేతితో హోల్డ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. బట్ అన్ని కార్నర్స్కి అయితే మనం రీచ్ కాలేము, ఎందుకంటే ఇందులో మనకి పెద్ద డిస్ప్లే ఉంది కాబట్టి. మొత్తానికి బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే చాలా రిజిడ్గా అయితే ఉంది మొబైల్. సో బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ కాలేదని అయితే చెప్పాలి వీళ్ళు. ప్రైస్ తక్కువ ఉన్నా సరే నాకు చాలా బాగా నచ్చింది బిల్డ్ క్వాలిటీ. ఇది చేతిలో కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ ఈ
కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడితే మనకి టాప్ సైడ్ ఐఆర్ బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని అయితే స్కిప్ చేయలేదు వీళ్ళు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా కూడా వర్క్ అవుతుంది. బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది అండ్ టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఇయర్ పీస్ కూడా ఒక స్పీకర్ లాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమీ లేదు, జస్ట్ సిమ్ ట్రే మాత్రమే ఉంది. ఒకసారి సిమ్ ట్రేని అయితే ఓపెన్ చేసి చూద్దాము ఎటువంటి కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళు. నాకు తెలిసి ఇందులో హైబ్రిడ్ స్లాట్ అయితే ఉండొచ్చు, చూద్దాము ఏది ప్రొవైడ్ చేస్తున్నారో. అయ్యా అనుకున్నట్లే జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు హైబ్రిడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి క్వాడ్రేట్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అండ్ డ్యూయల్ డౌన్ ఫ్లాష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ పెద్ద కనిపిస్తున్న సెన్సరే మనకి 108MP ప్రైమరీ కెమెరా సెన్సర్. బాటమ్ సైడ్ మనకి ఎంఐ లోగో అయితే ఉంది అండ్ 5G కనెక్టివిటీని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచ్ హోల్ కెమెరా కటౌట్ అయితే కనిపిస్తుంది అలాంగ్ విత్ స్పీకర్ గ్రిల్. ఇక ఈ మొబైల్ని అయితే ఆన్ చేద్దాము. పవర్ ఉందని అనుకుంటున్నాను. మొబైల్ అయితే ఆన్ అయ్యింది. ఈ మొబైల్ సెట్ చేసే లోపల మనం ఇప్పుడు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడదాము. ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఈ MI 10i మొబైల్ వచ్చేసి మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 750G ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 8nm బేస్ ప్రాసెసర్. ఇందులో మనకి Adreno 619 GPU అయితే ఉంటుంది అండ్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.2 GHz. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి 108MP క్వాడ్రేట్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మెయిన్ వచ్చేసి 108MP కెమెరా విత్ f 1.75 అపర్చర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది వచ్చేసి మనకి f2.2 అపర్చర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2MP మ్యాక్రో అండ్ 2MP డెప్త్ సెన్సర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి మనకి 16MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి f2.45 అపర్చర్ అయితే వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 4820 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఛార్జర్ని కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా విషయాలకు వస్తే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నర్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ మెయిన్లీ 5G సపోర్ట్ వచ్చేసి ఇందులో మనకి N77 అండ్ N78 బ్యాండ్స్ యొక్క కనెక్టివిటీ మాత్రమే ఉంది. వేరే బ్యాండ్స్ యొక్క కనెక్టివిటీ అయితే ఉండదు. అండ్ సెట్ చేసేటప్పుడు ఇక్కడ చాలా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో వీటిని అయితే మీరు డిజేబుల్ చేసుకోండి. లొకేషన్ ఒకటి కావాలంటే ఆన్లో పెట్టుకోండి. యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్స్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా, పర్సనలైజ్డ్ యాడ్స్, సో ఇవన్నిటిని టర్న్ ఆఫ్ అయితే చేసేయండి. ఎందుకంటే మనకి యాడ్స్ అనేవి చాలా ఎక్కువైతే అయిపోతాయి మరి. సో అందుకనేసి వీటన్నిటిని డిజేబుల్ అయితే చేసేసుకోండి. సో మొబైల్ని అయితే సెట్ చేసేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి హోమ్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా అంటే చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. అన్నెసెసరీ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. చూద్దాము వీటిని అన్ఇన్స్టాల్ చేయొచ్చో లేదో. సో అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు, అదొకటి మంచి విషయం ఇందులో. బట్ ఈ MI Pay, MI క్రెడిట్ వాటిని అయితే మనము అన్ఇన్స్టాల్ అయితే చేయలేము అండ్ డిజేబుల్ కూడా చేసుకోలేము. అసలు అన్నెసరీ విషయం అని అయితే చెప్పాలి MI Pay మనకి. సో గ్లోబల్ వేరియంట్స్లో వీళ్ళు వీటిని రిమూవ్ చేయాల్సిందే. ఎటువంటి యూజ్ అయితే ఉండదు వీటి ద్వారా. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాము అండ్ అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మీరు గమనించవచ్చు స్టోరేజ్ మనకి 128GBలో 17GB అయితే ప్రీ ఆక్యుపైడ్గా వస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్లీ 111GB ఫ్రీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి MIUI 12.0.3 వర్షన్ పైన అయితే రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ పైన అయితే రన్ అవుతుంది. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో మనకి 6.67 ఇంచ్ IPS LCD డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. బటరీ స్మూత్ అని అయితే చెప్పలేము కానీ ఈ మొబైల్లో స్మూత్ అయితే ఉంది. అండ్ ఈ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే కాకపోయినా సరే ఈ IPS LCD డిస్ప్లే యొక్క క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్రైట్నెస్ కూడా మనకి డైరెక్ట్ సన్లైట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు నేను. చూడ్డానికి అయితే చాలా బాగుంది ఇది. ఇప్పుడు మనం ఒకసారి కెమెరాని అయితే ఓపెన్ చేద్దాము. సో కెమెరాని ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. నార్మల్ MIUI కెమెరా సెటప్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడే మనకి వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది అండ్ 2x 10x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు, ఆప్టికల్ జూమ్ అయితే కాదు ఇది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది, 10x జూమ్ది. సో 108MP కెమెరా కాబట్టి. అండ్ ఇక్కడ వీడియో మోడ్ ఉంది, ప్రో ఫ్యూచర్, సో ప్రో వీడియో ఫ్యూచర్ కూడా ఉంది ఇందులో మనకి. సో అదొక హైలైట్ విషయం అనేది చెప్పొచ్చు. అండ్ పోర్ట్రేట్ మోడ్ అండ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. నైట్ మోడ్, 108MP కెమెరా మోడ్, షార్ట్ వీడియో, పానోరమా అండ్ బ్లాగ్, స్లో మోషన్, డ్యూయల్ వీడియో. సో ఈ ఫీచర్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ కెమెరా శాంపిల్స్ అన్నింటిలోనూ మీకు చూపిస్తాను. అండ్ క్లోన్ కూడా ఉంది. వీడియోలోకి అయితే వెళ్దాము, చూద్దాము మ్యాక్సిమం ఎంతవరకు షూట్ చేయగలదో ఇది.
అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు మ్యాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయగలేదు ఇది. అండ్ సూపర్ మ్యాక్రో కూడా ఉంది వీడియో మనకి. అండ్ ఒకసారి ఫ్రంట్ కెమెరా అయితే చూద్దాము. సో ఫ్రంట్ కెమెరా అయితే ఇలా ఉంటుంది. ఫోటో, పోర్ట్రేట్ మోడ్, సో అన్నీ ఉన్నాయి. ఫ్రంట్ మనం మ్యాక్సిమం వీడియో కెమెరా యూస్ చేస్తూ 1080p 30 FPS మాత్రమే యూస్ చేయగలము. వీళ్ళు 4K అయితే ప్రొవైడ్ చేయడం లేదు. సో 4K ప్రొవైడ్ చేసింటే బాగుండేది. అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. గుడ్, నైస్. సో ఫోటో ఫీచర్ ఇది. ఇక్కడ మీరు గమనించవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రంట్ కెమెరాది కూడా. అండ్ కెమెరా శాంపుల్స్ అన్నీ మీకు తర్వాత అయితే చూపిస్తాను. నాకైతే ఈ ఫ్రంట్ కెమెరా చాలా బాగా నచ్చింది. HDR ఆఫ్లో ఉంది. సో HDR ఆటోమేటిక్గా పెడదాము. అండ్ ఇప్పుడు క్విక్గా ఒక శాంపుల్ షాట్ అయితే తీద్దాము. ఇక్కడ మీరు గమనించవచ్చు షట్టర్ స్పీడ్ అయితే చాలా బాగుంది. చాలా క్విక్గా అయితే స్నాప్స్ తీస్తుంది ఇది. ఇందులో మనకి కావాలంటే డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. వీటిని కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సూపర్ మ్యాక్రో యూస్ చేస్తూ మనం చాలా క్లోజ్గా అయితే వెళ్ళొచ్చు సబ్జెక్ట్కి. అండ్ మీరు కనుక 108 MP మోడ్కి పోవాలంటే ఖచ్చితంగా మోడ్లోకి వెళ్ళేసి 108 MP అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు న్యాచురల్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అవుతుంది ఇది మనము పోర్ట్రేట్ మోడ్లో లేకపోయినా సరే. అండ్ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇది మనకి 15 MB వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేసి చూద్దాము ఎలా ఉన్నాయో ఈ స్టీరియో స్పీకర్స్ యొక్క క్వాలిటీ. సో మీరు కనుక యూట్యూబ్కి వెళ్ళేసి గడ్డం టెక్ కార్నర్ అని అయితే టైప్ చేయండి. సో నా ఛానల్ అయితే వస్తుంది. దీని అయితే తీసేసి పక్కన పెడదాము. అండ్ ఇంకా బాక్స్ ఎటువంటి కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాము. ఓహో, రియల్లీ అండి చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది వాచ్. నాకు ఇనిషియల్ ఇంప్రెషన్ చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఎవరైతే లైట్ వాచెస్ యూస్ చేస్తారో, లైట్ వెయిట్ వాచెస్. అండ్ ఇంకా బాక్స్లో కంటెంట్స్ చూద్దాము. సో వాయిస్ అయితే మనకి చాలా క్లియర్గా అయితే ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కానివ్వండి, అన్వాంటెడ్ సౌండ్స్ అయితే ఏమీ వినపడలేదు. సో నాకు చాలా బాగా నచ్చింది స్టీరియో స్పీకర్స్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు డిస్ప్లేని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చుట్టూరా మనకి చాలా పెద్ద బెజిల్స్ అయితే కనిపిస్తున్నాయి. నాకు ఆ బెజిల్స్ ఒకటి నచ్చలేదండి చెప్పాలంటే. చాలా పెద్దగా అయితే ఉన్నాయి, చుట్టూరా ఉన్నాయి. అది కూడా సైడ్స్ కూడా మనకి చాలా బెజిల్స్ అయితే ఉన్నాయి. సో బెజిల్స్ చిన్నగా ఇచ్చింటే ఇంకా చాలా బాగుంటుంది మొబైల్ యొక్క డిస్ప్లే. బాటమ్ సైడ్ చిన్న కూడా మీరు గమనించవచ్చు చాలా పెద్దగా అయితే ఉంది ఇది. మీరు కనుక బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ని యూస్ చేసినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి లుక్ ఇలా అయితే ఉంటుంది. అదే మీరు రొటేట్ చేసి చూస్తే లుక్ ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి కేసు కొంచెం షేడెడ్ కాబట్టి లుక్ అయితే ఇలా ఉంటుంది. దీని బదులు ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేసినా చాలా బాగుంటుండ. అండ్ ఇప్పుడు కేస్ అయితే రిమూవ్ చేసేద్దాము. సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ టెస్ట్ అయితే చేద్దాము. బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఫింగర్ ప్రింట్ అయితే యాక్టివేట్ అవుతుంది. జస్ట్ ఊరికనే ప్లేస్ చేసినట్లయితే ఫింగర్ ప్రింట్ యాక్టివేట్ అవ్వట్లేదు. ఈ విషయం నేను గమనించాను ఈ మొబైల్లోనే. సో జస్ట్ ప్రెస్ చేయాలి మీరు పవర్ బటన్ని, అప్పుడే ఆన్ అయితే అవుతుంది. ప్లేస్ చేస్తే మాత్రం ఆన్ అవ్వదు స్క్రీన్. సో ప్రెస్ చేయాలి. అండ్ ఇక్కడ స్టిక్కర్ పైన మనకి సార్ వాల్యూస్ అయితే మెన్షన్ చేశారు. హెడ్ సార్ వచ్చేసి 0.867 Watt/kg అయితే ఉంది. అండ్ బాడీ సార్ వచ్చేసి 0.825 Watt/kg అయితే ఉంది. ఇప్పుడు మనం ఫోటో అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా షాట్. అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నార్మల్ షాట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2x జూమ్. ఇప్పుడు మనం హ్యూమన్ సబ్జెక్ట్స్కి అయితే వద్దాము. వైడ్ యాంగిల్ కెమెరాలో మనం గమనించినట్లయితే స్కిన్ టోన్స్ అందగా లేదు, ప్లస్ నేను కూడా షేడీ ప్లేస్లో అయితే ఉన్నాను. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ షాట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పోర్ట్రేట్ షాట్. ఇప్పుడు నార్మల్ షాట్ అండ్ అలాగే 108 MP షాట్ యొక్క కంపారిజన్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి 108 షాట్ అండ్ నార్మల్ షాట్. అండ్ ఇక్కడ కంపారిజన్ చూడొచ్చు సైడ్ బై సైడ్. డీటెయిల్స్లో అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మ్యాక్రో షాట్స్. అండ్ ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి అయితే వద్దాం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కూడా మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. షార్ట్స్ అన్ని డైనమిక్ రేంజ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇవి వచ్చేసి పోర్ట్రేట్ షాట్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో కెమెరా శాంపుల్స్. ఇవి వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్. అండ్ ఇవి పోర్ట్రేట్ షాట్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ కెమెరా శాంపుల్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా షాట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 108 MP కెమెరా షాట్. ఇందులో కొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇందులో మనకి నైట్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి నార్మల్ షాట్, ఇది వచ్చేసి విత్ నైట్ మోడ్ ఎనేబుల్. అండ్ ఇవి రెండు వైడ్ యాంగిల్ కెమెరా షాట్స్. ఇప్పుడు నార్మల్ షాట్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి వితౌట్ నైట్ మోడ్. ఇందులో మనకి లార్జర్ సెన్సార్ ఉంటుంది కాబట్టి
వితౌట్ నైట్ మోడ్ కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి కెమెరా శాంపుల్స్. అండ్ ఇది వచ్చేసి విత్ నైట్ మోడ్. వీటితో పాటు మనకి ఇంకా ఇందులో లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్ కానివ్వండి, ఇంకా క్లోన్ ఫీచర్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇవి నేను నెక్స్ట్ చేయబోయే MI 10T మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియోలో చూపిస్తాను శాంపుల్స్. ఇది వచ్చేసి 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి, వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఎటువంటి మైక్స్ అయితే యూజ్ చేయట్లేదు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 4K 30 FPSలో వైట్ బ్యాలెన్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. స్టెబిలైజేషన్ కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇన్బిల్ట్ ఉంటుంది, సపరేట్గా మనం అయితే ఆన్ చేసుకోలేము. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేస్తూ రికార్డ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యాక్సిమం 1080p 30 FPS మాత్రమే రికార్డ్ చేయగలము వైడ్ యాంగిల్ కెమెరాలో. కావాలంటే జూమ్ ఆప్షన్ కూడా ఉంది. వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి డ్యూయల్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ స్టెబిలైజేషన్ చూడండి, నడుస్తున్నాను కూడా. అట్ ఏ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేస్తూ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫీచర్ చాలా బాగా నచ్చింది, బట్ కాకపోతే స్మాల్ స్క్రీన్స్ మాత్రమే ఉంటాయి. ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా సో ఇలా కూడా మనం బ్లాక్ చేయొచ్చు. చాలా బాగుంది ఇది, బట్ స్పెసిఫిక్ అయితే చేయలేదు ఇది ఎంతలో రికార్డ్ చేస్తుంది అనేసి. జస్ట్ నేను రికార్డ్ చేస్తుంది అంతే. ఇది వచ్చేసి 1080p 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను అండ్ నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడండి, వాయిస్ ప్రింట్ ఎలా మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ ఈ మొబైల్ పైన ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే చాలా బాగుంది మొబైల్. 108 MP కెమెరా ఉన్నా సరే ఫొటోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది అనుకుంటా అంటే. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అదొక్కటే డౌట్ ఉండే నాకు, సో ఆ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు కనుక 20,000లో ఒక ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ మీరు పర్టికులర్గా 5G కోసం చూస్తున్నట్లయితే ఇందులో మనకి ఓన్లీ 2 బ్యాండ్స్ మాత్రమే సపోర్ట్ ఉన్నాయి. సో అది చూసి కొనుక్కోండి. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ది వీడియో.